ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా ముంచేసింది. శ్రీలంక సమీపంలో సబ్మరైన్ నుంచి ప్రయోగించిన క్షిపణి ద్వారా నౌకను ముంచేసింది. తాము అంతర్జాతీయ జలాల్లోనే ఈ దాడికి పాల్పడ్డామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. శ్రీలంక దక్షిణ తీరంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అమెరికా ప్రకటనతో ఈ ఘటనపై స్పష్టత వచ్చింది. మునిగిపోయిన నౌకను ఇరాన్కు చెందిన ఐరిస్ దేనాగా గుర్తించారు. ఇందులో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. బుధవారం ఉదయం 7 గంటలకు ఈ నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ అందడంతో శ్రీలంక నావికాదళం ఇంకా వాయుసేన అలర్ట్ అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 32 మందిని రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో నీటిపై చమురు తట్టు తేలుతూ కనిపిస్తోందని, నౌక పూర్తిగా మునిగిపోయిందని అధికారులు తెలిపారు. శ్రీలంక భూభాగ జలాలకు అవతల ఈ ఘటన జరిగినప్పటికీ మానవతా దృక్పథంతో రక్షణ చర్యలు తీసుకున్నట్లు లంక నేవీ ప్రతినిధి బుద్ధికి సంపత్ తెలిపారు. ప్రస్తుతం ప్రాణాలను కాపాడటంపైనే తమ దృష్టి ఉందని అన్నారు. ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన నావికా విన్యాసాల్లో ఈ నౌక పాల్గొన్నట్లు తెలుస్తోంది. సముద్రంలో కొన్ని మృతదేహాలను గుర్తించామని, గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.